మహారాష్ట్రకు అండ్ గుజరాత్ మధ్యలో ఉన్న బార్డర్ గిరిజన ప్రాంతం, గిరిజనులు నివసించే గుట్ట ప్రాంతం కింద కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు వచ్చేసి మనం అందరం కూడా గుజరాత్లోని సూరత్ నుండి బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి చిట్ట అడవిలో ఇక్కడ అంటే గుజరాత్కు మరియు మహారాష్ట్రకు మధ్యలో దట్టమైన అడవిలో చాలా అందమైన, చాలా నునుపైన రోడ్లతోటి, చాలా స్మార్ట్ అయిన రోడ్లతోటి ఈ యొక్క ప్రకృతి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. ఈ కొండలు గుట్టల మధ్య రోడ్లు, ఇక్కడ ప్రజలు ఎక్కువ వెహికల్స్ను అంటే కార్లను కాకుండా ఎక్కువ శాతం బైక్లను ఉపయోగించుకుంటూ మరి జీవనం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే చూడండి ఇక్కడ వాళ్ళు మంచి బీర చెట్లు పంటలు పండిస్తున్నారు. అలాగే చాలా అందమైన ఇల్లులు కూడా అక్కడక్కడ గుట్టల మీద కట్టుకున్నారు. కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళు నివసిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కాలుష్యం కానీ ఏమి కానీ ఉండవు. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వరి పండిస్తున్నారు. ఈ యొక్క వరికి ఇల్లు ఎక్కువ మందులు అనేది వాడరు, మంచి ఆరోగ్యకరమైన వరిని పండిస్తున్నారు. ఆర్గానిక్ వాళ్ళ ఏదైతే పశువుల పేడతోటి చేసిన పెండ వాడుకుంటూ పండిస్తున్నారు. అలాగే చూడండి పెద్ద మనకు ముందు పెద్ద గుట్టలు రాబోతున్నాయి. ఇది వచ్చేసి మహారాష్ట్రకు మరియు గుజరాత్కు మధ్య ప్రాంతం ఉంది. ఎంత రమణీయమైన స్థలాలు ఉన్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకోసం చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన అద్భుతాలు చెప్పే వారు ఒక నిమిషం దీని మీద మీ అభిప్రాయం చెప్పాల్సి కోరుచున్నాం. ఇది లైవ్, అది టీవీలో లైవ్ అయితే లేదండి, మాట్లాడండి. చూడండి ఇక్కడ కూడా నెట్వర్క్ కోసం మంచి టవర్ కూడా వేయడం జరిగింది. ఆ యొక్క టవర్ ద్వారా ఇక్కడ ప్రజలకు అన్నీ కూడా విషయాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే రవాణా సౌకర్యం కోసం కూడా మంచి రోడ్డు, అంటే చిన్నగా ఉన్నప్పటికీ చాలా మంచి రోడ్డు ఉంది. స్లో అని బాబు చూడండి, ఆ పక్క ఎంత మంచి గుట్టలు ఎంత బాగున్నాయో. డీపీ గారు అటేయండి, మీ అభిప్రాయం చెప్పినాక ఈయన అట్లే వాళ్ళిద్దరికి ఇచ్చేయండి, చూపించుకుంటారు. చెప్పండి. గుజరాత్కి మరియు మహారాష్ట్రకి మధ్య బార్డర్ ప్రాంతమైన ఈ చాలా రమణీయంగా ఉంది. చాలా పచ్చదనంతో కొండలు, ఘాట్ రోడ్ లాగా చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మాతో పాటు మా సార్, ఎంపీఓ సార్ అండ్ మన గుజరాత్ నుండి శివ ప్రయాణంలో భాగంగా ఇప్పుడు గుజరాత్కు తర్వాత మన మహారాష్ట్ర మధ్యలో ఉన్న దట్టమైన జంగల్ ఉన్నాం. ఈ జంగల్లో ఏంటంటే గుట్ట మీద గుట్ట కింద అంతా మొత్తం ఏంటంటే కంప్లీట్గా ఏది మన అరకు లోయల టైపు అరకు అందరూ తలపించే విధంగా గుట్టలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ జీవన విధానం కూడా అడిపెడతాను. ఈ జీవన విధానం కూడా ఏంటంటే సేంద్రీయంగా పంటలు పండిస్తున్నారు. బీర తోటను చూడడం జరిగింది. తర్వాత వరి తోటను వరిని పండిస్తున్నారు. మంచి బ్రిడ్జి జలపాతం, ఈ జలపాతం మన ఏది ఎంగంగ పెనుగంగ జలపాతం కూడా చేపలు పడుతున్నాయి.